హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగుంటారు, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. చలో ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్లో నేను అన్నగారి ట్రైలర్ తోటి నేను ఫస్ట్ రివ్యూ అయితే ఇస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు, థంబ్నెయిల్లో చూశారు. అదే ఓజస్ గంభీరా. ఎట్లా ఉంది ట్రైలర్, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఆహా ఒక్క రేంజ్లో అనిపించింది. దాదాపుగా 10 నుంచి 15 సార్లు చూసిన ట్రైలర్ అనేది. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఆ పూనకాలే అబ్బా, క్యారెక్టర్లో ఒక రేంజ్లో లీనమైపోయాడు. సో బెంగాల్ టైగర్ రండ్రా నా కొడకలరా మా ఏమన్నా చెప్పాడు అనమాట. సో ఇదంతా కూడా గన్ మాఫియా సంబంధించి స్టోరీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలానే పవన్ కళ్యాణ్కి ఒక ఫ్యామిలీ కూడా చూపించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గారు ఒక బాబుని కూడా మనకి ట్రైలర్లో చూపించడం జరిగింది. సో ఫ్యామిలీ బ్యాక్గ్రాఫ్ అయితే ఉంది. దాంతోపాటు ప్రకాష్ రాజు విలేజ్ బ్యాక్గ్రాఫ్ కూడా చూపించడం జరిగింది. అంటే విలేజ్ సంబంధించిన స్టోరీ కూడా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు హిమేష్ రేష్మి బాబా ఏమయ్యా సెట్ అయ్యాడా విలన్గా, ఏకదమ్ముకు సెట్ అయ్యాడు. అందులో డైలాగులు కూడా మనకి ఒక 2-3 డైలాగులు వినిపించాయి. సో నిన్ను కొంతమంది చూడాలనుకుంటున్నారు, నిన్ను కొంతమంది కలవాలనుకుంటున్నారు, నిన్ను ఇంకొంతమంది చంపాలనుకుంటున్నారు, దానికి మించి నిన్ను థియేటర్లో చూడాలనుకుంటున్నారు ప్రభు. బాబా కళ్యాణన్న ఏందన్నా అదంతా అసలుకి. ఓజస్ గంభీరా వామ్మో గంభీరంగా కనిపించాడు. ఆ బ్లడ్ అదంతా కూడా. అలానే జపాన్ లాంగ్వేజ్తో ఉంది. ఇక్కడ మనకు ఒక గురువుని చూపించారు. టాటూ కూడా ఉంది. టాటూ మీనింగ్ నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ద వే ఆఫ్ వారియర్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో మరి ఆ వార్ ఏంది, ఎట్టెట్ట నడుస్తుంది, ఏంది కథ, ఇవన్నీ మనకు తెలియాలి అని అంటే 25న మనం థియేటర్లో చూడాల్సిందే. అన్నగారి పర్ఫార్మెన్స్, అన్నగారి దమ్ము ఎట్టా ఉండబోతుంది అనేది. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఈ పాటికి ట్రైలర్ చూసి హ్యాపీ అయిపోయి ఉంటారు. సో 25వ తారీఖు అందరూ కూడా చాలా జాగ్రత్తగా, కొట్టుకోకుండా జాగ్రత్తగా, నెమ్మదిగా, నిదానంగా టికెట్స్ తీసుకొని వెళ్ళి షో చూడండి. సో సీట్లు చెంచబాకండి, గొంతులు జాగ్రత్త కాపాడుకోండి. సో నేను చెప్పేది అయితే ఒకటే, సినిమా ట్రైలరే ఈ విధంగా రచ్చగా ఉంటే ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో రివ్యూ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది రివ్యూ అనటం కంటే నా ఒపీనియన్ అనే చెప్పాలి. నా ఒపీనియన్ అయితే ట్రైలర్ మాత్రం పిచ్చి పీక్స్ గెలిపిందని చెప్పాలి. ఒక రేంజ్లో కనిపించింది అనమాట. పవన్ కళ్యాణ్ అయితే ఆ వైట్ డ్రెస్లో చూస్తే ఆ బ్లడ్ మార్క నాంచాకు నోట్లో పెట్టి ఎట్టా దిప్పితే తల వామ్మ ఏందయ్యా అది. సో పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న స్కిల్స్ అన్నీ సుజిత్ వాడేసినట్టున్నాడు నాకు తెలిసి అయితే. అలానే అనిపించింది. ఇంకా అన్నగారి లుక్ అయితే చెప్పక్కర్లేదు. ఈసారి ఓజస్ గంభీరంగా ఉండబోతుంది థియేటర్లో. ఇంకెందుకు ఆలస్యం, 25వ తారీఖు థియేటర్లో కలుద్దాము. గుర్తుపెట్టుకోండి, టికెట్లు దొరకకపోయినా కొట్టుకోబాకండి. Day 1 మీకోసం వెళ్ళి నేను సినిమా చూసి మరి రివ్యూ ఇస్తాను. నా రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్ళండి, ఓకేనా? తొందరపడకండి, ప్రాణాల మీద తెచ్చుకోబాకండి. ఎందుకనంటే అన్నగారంటేనే ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. మరి అట్లాంటిది ఇక మరి పూనకాలే ఉంటాయి థియేటర్లో. సో ఇది గాయ్స్ రివ్యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈసారి పూనకాలే. ఇంకా 25వ తారీఖు మాట్లాడుకుందాం. సినిమా ఫుల్ రివ్యూ డీటెయిల్స్ అన్నీ ఆ రోజు మీకు చెప్తాను. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండేస్తా మరి, బాయ్.